వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఏపీ డిఎస్సి ఎగ్జామ్ కోసం ఇంగ్లీష్ సంబంధించినటువంటి 7th క్లాస్ సమ్ టెన్సెస్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మై ఫ్రెండ్ అన్నారు, బ్లాంక్ ఇచ్చారు, లైక్ షాపింగ్ అని ఉంది. ఈ సెంటెన్స్ చూడంగా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది లైక్స్ డిస్లైక్స్ అనొచ్చు, హ్యాబిచువల్ యాక్షన్స్ అని చెప్పొచ్చు. అంటే సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మై ఫ్రెండ్ అన్నారు కదా, కాబట్టి కింద ఆన్సర్ చూసినట్టయితే మై ఫ్రెండ్ డస్ లైక్ షాపింగ్ అన్నారు. అదే మనం డైరెక్ట్గా చెప్పాలంటే V5 మై ఫ్రెండ్ లైక్స్ షాపింగ్ అని కూడా చెప్పొచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ డాష్ బై పాస్ట్ ఆ న్యూ కార్ లాస్ట్ వీక్ అని ఉంది. ఇక్కడ పాస్ట్ అంటే మనకి సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 అని చెప్పాలి. అందుకని ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐ డిడ్ బై ఆ న్యూ కార్ లాస్ట్ వీక్. ఐ డిడ్ బై అని చెప్పొచ్చు, లేదంటే V2 ఫామ్ చెప్పేయచ్చు, ఐ బాట్ ఆ న్యూ కార్ లాస్ట్ వీక్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే యూ డాష్ బిహేవ్ పాస్ట్ లైక్ ఏ చైల్డ్ ఎట్ హర్ బర్త్డే పార్టీ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి జరిగిపోయింది కాబట్టి V2. యూ డిడ్ బిహేవ్ లైక్ ఏ చైల్డ్ ఎట్ హర్ బర్త్డే పార్టీ, కింద ఆన్సర్ అది. అంటే ఇక్కడ బిహేవ్డ్ కూడా చెప్పొచ్చు, యూ బిహేవ్డ్ లైక్ ఏ చైల్డ్ ఎట్ హర్ బర్త్డే పార్టీ. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే దే డాష్ బ్రాకెట్లో వాంట్ ప్రెజెంట్ టు గెట్ మ్యారీడ్ అని ఉంది. ఇక్కడ ప్రజెంట్ అన్నారుగా V1. దే డూ వాంట్ టు గెట్ మ్యారీడ్. V1 అంటే మనకి సబ్జెక్టు ఐ, వి, యూ, దే, బాయ్స్ ఎన్ని ఫ్లోరల్కి మనము డూ ఉపయోగించాల్సి ఉంటుంది. హీ, షీ, ఇట్, రామ్ వచ్చింది అనుకోండి డస్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ దే వచ్చింది కాబట్టి దే డూ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ షీ డాష్ పే ప్రెజెంట్ హర్ బిల్స్ ఆన్ టైమ్ అని ఉంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి షీ డజ్. మనం చెప్పుకున్నాం ఇప్పుడే, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్ ఉపయోగించాలి. షీ డజ్ పే హర్ బిల్స్ ఆన్ టైమ్. అదే మనకి V5 కూడా చెప్పేయచ్చు డైరెక్ట్గా, షీ పేస్ హర్ బిల్స్ ఆన్ టైమ్ అని. సిక్స్త్ వన్ ఐ డాష్ టేక్ ప్రెజెంట్ అ షవర్ ఎవ్రీ డే. ఇక ఐ డూ టేక్ అ షవర్ ఎవ్రీ డే. సెవెంత్ వన్ ఐ లవ్ జేమ్స్ బాండ్ బట్ ఐ హేట్ డానియల్ క్రేగ్ అనమాట. ఐ డూ హేట్ అని చెప్పాలి. ఐ లవ్ జేమ్స్ బాండ్ బట్ ఐ డూ హేట్ డానియల్ క్రేగ్. ఎయిత్ వన్ అవర్ ఫ్రెండ్ డాష్ అండర్గో పాస్ట్ సర్జరీ లాస్ట్ మంత్ అన్నారు. ఇక్కడ అవర్ ఫ్రెండ్ ఆన్సర్ వచ్చేసరికి అవర్ ఫ్రెండ్ డిడ్ అండర్గో సర్జరీ లాస్ట్ వీక్. అదే మనము వీటిలో కూడా చెప్పేయచ్చు, అవర్ ఫ్రెండ్ వెంట్ సర్జరీ లాస్ట్ వీక్. నైన్త్ వన్ వచ్చేసరికి యూ డాష్ లుక్ ప్రెజెంట్ లైక్ ఏ చిప్ మంక్ అన్నారు. ఇక్కడ యూ అంటే మనకి డూ ఉపయోగించాల్సి ఉంటుంది. యూ డూ లుక్ లైక్ a చిప్ మంక్. ఇక లాస్ట్ 10th వన్ వీఆర్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ బట్ వీ డాష్ లవ్ ప్రెజెంట్ ఈచ్ అదర్ అన్నారు. ఇక్కడ వీ వచ్చింది కాబట్టి డూ పెట్టాలి. వీఆర్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ బట్ వీ డూ లవ్ ఈచ్ అదర్. ఈ విధంగా మనము ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. I will upload more videos about AP DSC exam. Thank you for watching. Please like, share and subscribe our channel for more videos.